సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మీ అందరికీ తెలిసిన ముందు పాటలో చూసే ఉంటారు. నేను రూర్కి వచ్చిన అనమాట, క్వాంటమ్ యూనివర్సిటీకి. అండ్ ఇది విజిటింగ్ కోసం వచ్చినాం, మాకు ఇన్విటేషన్ వచ్చింది అనమాట రోహన్కి. అందుకోసమే నేను వచ్చిన రోహన్తో పాటు. చలో ఈ వీడియోలో కంపేర్ చేద్దాం, అసలు ఎల్పియూ బాగుంటుందా, ఈ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా. అండ్ ఫస్ట్లీ మేము మార్నింగ్ రీచ్ అయినాం అనమాట, ఈరోజు 6 o'clockకి. ముందు బ్లాగ్లో చెప్పే ఉంటాను, నేను రీచ్ అయిన తర్వాత ఎండ్ చేసిన అనమాట. ఆ బ్లాగ్ లెంత్ అయిపోతుంది అని చెప్పి. దాని సెకండ్ పార్ట్ అనమాట. చలో మాకైతే ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, స్టేషన్ వరకు ఒక వెహికల్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఆ వెహికల్లో వచ్చినాము, రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. మాకు గెస్ట్ రూమ్ ఇచ్చారు అనమాట, నేను గెస్ట్లు కాబట్టి. అండ్ ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది, గెస్ట్ రూమ్ ముందే టెండూల్కర్ బాయ్స్ హాస్టల్ అని చెప్పేసి. దీంట్లోకి ఇంకా వెళ్ళలేదు మేము. అండ్ మిగతా బ్లాక్స్ అక్కడ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. చూద్దాం, బ్లాగ్స్లలోకి వెళ్ళి అవన్నీ క్యాంపస్ విజిటింగ్ మొత్తం చేసిన తర్వాత మేము వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మాకు కూడా ఐడియా ఉంటుంది కదా కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మీకు రూమ్ చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. ఫస్ట్లీ ఇలా ఒక డోర్ ఇచ్చారనమాట. అండ్ డోర్ తీసిన తర్వాత ఇలా ఉంది, ఇది హాల్, సోఫాస్ అవన్నీ వేసారు. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, అండ్ ఇక్కడ ఒకటి అదొకటి అనమాట. ఇవి రెండు ఖాళీ ఉన్నాయి యాక్చువల్గా, ఇవి రెండు ఖాళీ ఉన్నాయి. అండ్ అది బాల్కనీ బాగాలేదు, బట్ అది లైక్ కిచెన్ లాగా ఇచ్చారనమాట. సింక్ అండ్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇలా మాకు రూమ్ ఇచ్చారనమాట. ఇది బాత్రూమ్. మీకు రూమ్ చూపిస్తా ఫస్ట్ ఎలా ఉంది అని చెప్పి. ఇలా ఉందన్నమాట రూమ్ అయితే. అండ్ దీంట్లో బ్యాగ్ ఉంది, అండ్ ఏసీ ఉందన్నమాట. ఏసీ ఒకటి అండ్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అక్కడ రోహన్ కూర్చున్నాడు. అండ్ ఇలా అయితే రూమ్ ఉంది ప్రజెంట్ అయితే. బాత్రూమ్ కూడా చూపిస్తా. ఇలా ఉందన్నమాట, నార్మల్ సపరేట్ బాత్రూమ్ ఇది. అండ్ ఇంగ్లీష్ టాయిలెట్ ఉంది అక్కడ. అండ్ అక్కడ షవర్ చేసుకోవడానికి సపరేట్ ఉంది. ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు గెస్ట్ వాళ్ళకి అయితే. కానీ కొంచెం బాగానే ఉంది ప్రజెంట్ అయితే. రూమ్ ఇవ్వడం అదైతే బాగానే ఉంది, బట్ ఫెసిలిటీస్ అంతా చూసుకుంటే ఎల్పీ అంత లేవన్నమాట. చలో ఇంకా మిగతా అన్ని కంపేర్ చేద్దాము, ఎల్పీ గురించి కానీ లేకపోతే ఈ యూనివర్సిటీ గురించి కానీ. వన్స్ చూసిన తర్వాత నేను చెప్తాను అనమాట, నా ఒపీనియన్ అది. కానీ చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడే మెస్కి వచ్చినాం అనమాట ఇక్కడ తినడానికి. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పూరి అంట. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ చాయ్ కూడా తీసుకున్నాడు రోహన్. అండ్ ఇలా ఉంది మెస్ అయితే. కొంతమంది ఉన్నారనమాట, వీళ్ళకి నాకు తెలిసి సెంట్రల్ మెస్ అనుకుంటా ఇది. అండ్ కొంతమంది ఇది కంబైండ్ ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంబైండ్. అండ్ కేసల్ దగ్గర पूरी सब्जी तो ठीक है भाई, बट चाय में मजा नहीं है। చాయ్ అయితే అసలు బాగాలేదంట, కానీ పూరి సబ్జీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను. అండ్ చూద్దాం ఇంకా యూనివర్సిటీలో ఏమేమి ఏంటి అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ చూసుకోవచ్చు, అది మెయిన్ గేట్ అనమాట. అక్కడ నుండి మేము అటు సైడ్ వచ్చినాము కార్లో, కానీ ఇటు సైడ్ కూడా నడుచుకుంటూ రావచ్చు అంట. అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూసుకోవచ్చు. ఇది క్యాంటీన్ అంట, అది స్విమ్మింగ్ పూల్ కాదు, నార్మల్ ఒక రివర్ లాగా ఫామ్ అయింది. నైట్ వర్షం పడ్డదంట. ఇది కొన్ని బ్లాక్స్ అనమాట. ఇలా పోతున్నాము. అండ్ కొన్ని పెయింటింగ్స్ అండ్ కొంచెం గార్డెన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఇంకేమేమి ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బ్లాగ్స్ అయితే కొన్ని తిరిగినాం అనమాట, మేము షూట్ చేసేటప్పుడు అది చూపించడానికి ట్రై చేస్తాం. అండ్ ఇవి పార్ట్ వైజ్ వస్తాయి అనమాట, నార్మల్ బ్లాగ్స్ లాగానే. ఎందుకంటే యాక్చువల్గా నేను రాలేదు, రోహన్ కోసం వచ్చినాను కాబట్టి నార్మల్ నేను కాలేజ్ చూపించడానికి ట్రై చేస్తాను ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ మన ఎల్పీ తోటి కంపేర్ చేద్దాము ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. అండ్ చూసుకోవచ్చు గైస్, ఇలా అది ఏందో మరి బాక్సింగ్ కోట అయింది అని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు. చూసుకోవచ్చు ఇలా ఉంది బ్లాగ్స్, ఇలా నడుస్తుంది. అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా చూపించడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు కనబడట్లేదు అనమాట, ఇలా కనబడితే మాట్లాడడానికి ట్రై చేస్తాం. అండ్ చూపించడానికి కూడా ట్రై చేస్తాం, మీకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. చిన్న యూనివర్సిటీ అనమాట. మేము బ్లాక్కి వెళ్ళి చూస్తే ఒకటే క్లాస్ నడుస్తుంది అంతే, ఒక్క క్లాస్ స్ట్రెంతే నడుస్తుంది నాకు తెలిసి ఇప్పటివరకు. అది ఇంత చిన్న యూనివర్సిటీ అనుకోలే నేను. और कैसे लग रहा है तुमको? भाई देखो वही है, अगर तुम किसी बड़ी यूनिवर्सिटी में घूम के अगर छोटी यूनिवर्सिटी में आओ ना, तो बहुत तुम्हें छोटा लगता है, वही प्रॉब्लम है यहाँ भी। इनके అండ్ हिसाब అది से कैंपस డిప్లొమా सही బ్లాక్ అంట. అండ్ క్యాంపస్ గురించి కూడా. అండ్ ఇది బాస్కెట్బాల్ కోర్ట్ అంట ఇది. ఇది మాకు గెస్ట్ రూమ్ ఇచ్చారు. అండ్ పక్క ముందే హాస్టల్ ఉందన్నమాట, బాయ్స్ హాస్టల్. దాని వెనక గర్ల్స్ హాస్టల్ ఉంది. ఉస్మే घूमले हैं क्या? नहीं होगा उसमें भी, चलते हैं कभी देख लेते हैं। ఇది డిప్లొమా బ్లాక్ అనమాట.
ఇలా కొంతమంది కూర్చున్నారు, టైంపాస్ చేస్తున్నారు. అండ్ ఈ కాలేజ్కి మెయిన్ ఇష్యూ ఏంటంటే పార్కింగ్ కూడా లేదు. అదే బాగా ఇంత చిన్న కాలేజ్కి వచ్చినాము. చూద్దాం, కంపేర్ చేసి చూస్తా అండ్ లాస్ట్ వరకు చెప్తా ఎట్లా ఉంది అని చెప్పి. ఇది అట్లా గ్రౌండ్ ఉంది, అది షటిల్ కోర్ట్, అది కొన్ని పెట్టారు. చూద్దాం లోపలికి వెళ్ళి కూడా. ఈ బ్లాక్ ఇలా ఉందన్నమాట. పక్కనే హాస్టల్, ఇది బ్లాక్ ఇలా ఉంది. చూద్దాం ఎలా ఉందో. సర్లే, మిగతా ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాం. ఓకేనా, చలో వెళ్ళిపోదాం నెక్స్ట్ పార్ట్లో. మనం లా బ్లాక్ వచ్చినాం అనమాట. దీంట్లో లా, ఎంబీఏ, బీబీఏ అవన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళకి సపరేట్ లైబ్రరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇలా సపరేట్ లైబ్రరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఇక్కడ సపరేట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి సంబంధించినవి చాలా ర్యాక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సపరేట్ బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లా బుక్ కూడా చూపిస్తాను నేను. చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అది జస్ట్ బయట నుంచి చూపిస్తాను అనమాట. ఎందుకంటే దాంట్లో నార్మల్గా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందుకోసం చూపించచ్చు అని బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తా. ఇలా ఉంది, చూసుకోవచ్చు. ఇలా అవుతుంది అనమాట. అండ్ లాము చూసుకోవచ్చు, మూత్ కోట జస్ట్ బయట నుండి చూపిస్తాను అనమాట నేను. ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు మూత్ కోట్ అనమాట. అక్కడ ఉండి నార్మల్ కోట్ లాగానే మనం ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట ఈ కాలేజ్. అండ్ మిగతా ఏదైనా కనిపిస్తే అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను.